రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. రైతు బంధుకు సంబంధించి ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం అనేది అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. రైతు బంధు 2 రోజుల్లో అందరికీ జమ అవుతుంది. ఒకవేళ జమ కాని వారు ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. అదేవిధంగా మొదటిగా ఏ జిల్లాలకు జమ అవుతుందో కూడా ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్లు వచ్చినాయి కదా, ఏం అప్డేట్లు వచ్చినాయి, మొదటిగా ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయి రైతు రుణమాఫీ, జమ కావడానికి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు జమ అవుతున్నాయో కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే రైతు రుణమాఫీకి సంబంధించి అయితే కీలకమైన అప్డేట్ అనేది రావడం అనేది జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగింది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి చర్చ అనేది జరగడం జరిగింది. చర్చ అనంతరం బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నాం, దీనికి సంబంధించి కూడా అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది చేస్తామని చెప్పేసి ఈరోజు కూడా క్లియర్ కట్గా అయితే పేర్కొనడం జరిగింది. సో కానీ రైతు బంధు మాత్రం ఇప్పటివరకు జమ కాలేదు కదా, దానికి సంబంధించి కూడా కీలకమైన అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఇంకా రైతు రుణమాఫీకి సంబంధించి చూస్తే 2019 నుంచి రైతు రుణమాఫీ కావాలి, ఇప్పుడు 2023. ఈ 4 సంవత్సరాలకు సంబంధించి రైతులు తీసుకున్న అప్పులకు సంబంధించిన అప్డేట్లను తీసుకొస్తున్నాము అని పేర్కొనడం అనేది జరిగింది. మరి ఈ 4 సంవత్సరాల వారికి వస్తా అంటే కాదండి, మొదటి విడతగా 2019 నుంచి 2021 సంవత్సరానికి మధ్యలో సంబంధించిన వారికి మాత్రమే రావడం జరుగుతుంది. మరి ఇది మాత్రం మన గెస్ ప్రకారం అయితే ఈ 2024-25 బడ్జెట్లో అయితే దీనికి సంబంధించిన డబ్బులు అయితే పెట్టలేరు. ఎందుకంటే వ్యవసాయానికి 19,500 రూపాయల కోట్లను మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఇది మాత్రం ఎక్కడికి సరిపోదు. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ గారు పేర్కొనడం జరిగింది, 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తేనే 16,500 కోట్లు అయినాయని. మరి ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ కాబట్టి ఏం లేదన్నా 25 నుంచి 30,000 కోట్ల వరకు కావాలి. కానీ వ్యవసాయ శాఖకు ప్రభుత్వం కేటాయించింది కేవలం 19,500 కోట్లు మాత్రమే కేటాయించింది. కావున ఈ టర్మ్లో మాత్రం రైతు రుణమాఫీ అనేది కాదు. ఇప్పటికే 6 పథకాలను ప్రకటించిన ప్రభుత్వం, దీంతోపాటు రైతు బంధులో కూడా లేట్ చేయడం అనేది జరిగింది. కానీ రైతు బంధు అయితే క్లియర్గా అయితే పడడం జరుగుతుంది. ఈరోజు రైతు బంధు గురించి మంత్రివర్యులు ఆల్రెడీ కేబినెట్ మీటింగ్లో డిస్కషన్ చేసుకున్న తర్వాత ప్రెస్ మీట్లో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది. ఏమని, ఇప్పటివరకు రైతు బంధు 84% వరకు పూర్తయింది, దీన్ని ఈ 2 రోజుల్లో 93% తీసుకుని వెళ్తామని చెప్పారు. అంటే ఇంకా ఆల్మోస్ట్ 84%, 100లో 84% కంప్లీట్ అయింది అన్నారు. కానీ ఏ జిల్లాలో చూసినా, ఏ మండలంలో చూసినా 3 ఎకరాల వారికి కూడా రైతు బంధు జమ కాలేదు. కొన్ని జిల్లాలలో అయితే 2 ఎకరాల వారికి కూడా జమ కాలేదు. మరి మంత్రివర్యులు ఈ విధంగా పేర్కొనడం ఎంతవరకు కరెక్టు అంటే, దీన్ని బట్టి చూస్తే 5 ఎకరాల వరకే రైతు బంధు వస్తుందా, లేకపోతే 6 ఎకరాల వరకే వస్తుందా, లేకపోతే 5 ఎకరాల లోపు ఉన్న వారికే వస్తుందా అనేది సందిగ్ధంలోనే రైతన్నలు అయితే ఉండడం అనేది జరుగుతుందండి. ఏదో ఒక క్లియర్ కట్గా 5 ఎకరాల వరకే ఇస్తాం మేమని పేర్కొన్న రైతన్నలు ఇంత అంటే డైలీ ఆశగా అయితే ఆశ చూడరు, డైలీ రైతు బంధు వస్తుందా అని. సో ప్రభుత్వం దీనిపైన క్లారిటీగా స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి రైతన్నలకు ఒక విన్నపం చేస్తున్నా ఏంటంటే, ఆల్రెడీ మనకి ఈరోజు మంత్రివర్యులు పేర్కొన్నారు కదా. సో ఈరోజు నుంచి రైతు బంధు అనేది ఎవరెవరికి పడుతుంది, మీది ఏ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది అని కామెంట్ రూపంలో తెలియండి. ఎందుకంటే ఇప్పుడు మీది ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా లేకపోతే కరీంనగర్ జిల్లా ఉంది, మీకు రైతు బంధు ఒక 3-4 ఎకరాలకు ఉంది, 4 ఎకరాలు ఉన్నాయి, 4 ఎకరాలకు 20,000 పడ్డదని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కరీంనగర్ రైతులకు అర్థమవుతుంది, ఓకే కరీంనగర్లో ఆల్రెడీ 4 ఎకరాల వరకు పడుతుంది అని, వాళ్ళకి పడుతున్నాయా లేదని చెక్ చేస్తారు. ఒకవేళ పడలేదనుకో, ఇప్పుడు మీకు 2 ఎకరాలని, 3 ఎకరాలని, 4 ఎకరాలని, 5 ఎకరాలని, 10 ఎన్ని ఎకరాలు ఉన్నాయి పడలేదనుకోండి, మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఏమవుతుందంటే మీ డిస్టిక్ ప్రజలు కామెంట్లు చూసినప్పుడు ఓకే ఇన్ని ఎకరాల వారికి పడలేదని ఆ విధంగా ఒక ఐడియా అయితే రావడం అనేది జరుగుతుంది. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు బంధును జమ చేయడంలో అయితే 100కి 200% విఫలమైంది. ఒక రైతుగా నేను కూడా చెప్తున్నా, 100కి 200% విఫలమైంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మాత్రం 2 నుంచి 3 రోజుల్లో మాత్రం జమ చేసేది. దీనిపైన ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.